అరిసిందిలే మా వీధి మొక్కేమో అరిసిందిలే చెప్తానులే అడిగెత్తానులే ఆ పెక్క నా పెక్క పట్టిందిలే. పెక్కట్టుకుందా పీ కట్టుకుంటే దరిద్రం పోరు. ఈ పాట పాడినా కాదంటున్నారు మరి చిరంజీవి గారి పాట ఏమో పక్కింటోడు పల్లె పక్కింటోడు పేళ్ళు పోవటం రావటం అవే చూస్తా. అంటే ఈ పాట కదా అమ్మాయి పెళ్లి సందర్భంలో పాట పాడమ్మా. పాడుతున్నాను. పది రేపులు చేశాడు. 10 రేపులు చేస్తే రాజమండ్రి జైల్లో రాళ్ళు కొట్టుకుని ఎడుతావు. బొత్తగా ముఖం నువ్వు ముఖం చూడండి నెలకొందో ఆరిపోయింది రేపు ముట్లేక ఉన్నావులే మహాందంగా. ఏంటి పాటలు కాదు ఇటు పట్టు పాటలు కదా అయితే ఈ పాట నిన్ను నిన్ను పాకలోకి లేకపోయినా అదేంటది ముక్కు మొహం కూడా ఏకమైపోద్ది. మరి అలా కాదా పాట నేను పాడుతున్నాను. పాడమ్మా చాలా చక్కగా పాడావు. నువ్వెంత చదువుకున్నావు? నువ్వు నేను 10వ తరగతి చదువు నాయన. ఏంటమ్మా 10th? అంతేగాని చదవలేదా? అంటే 10th అంటే 10వ తరగతి. నువ్వెంత చదువుకున్నావు? అందుకే పెద్ద తొందరైపోయావు. మీరిద్దరు బాగా చదువుకున్నారు. చదువుకున్నావు స్కూల్ కి వెళ్ళేవాడిని. ప్రతిరోజు స్కూల్ కి వెళ్ళి పుస్తకాలు విసిరేసి కిటికీ తలుపులు తీసి కిటికీ మీద కూర్చుండేవాడిని. ఒక రోజు మాస్టర్ గారు వచ్చి ఒరే గేరా, నా పేరే గేరా, పిల్లలందరూ కూర్చొని చక్కగా పాఠాలు రాస్తుంటే నువ్వు కిటికీ దగ్గర ఏం చేస్తున్నారు కదా అన్నారు. మాస్టర్ గారు నన్ను తిట్టకండి, కిటికీ దగ్గర నాకు పని ఉందండి అన్నాను. ఏమిట్రా పని అన్నారు. ప్రతిరోజు కిటికీ దగ్గర ఎందుకు కూర్చుంటున్నానంటే మనది ఏ దేశం? భారతదేశానికి పేరు ఎవరి వచ్చింది? భరతుడు తల్లి శకుంతల తల్లి మేనక నివసించే చోటు ఇంద్రలోకానికి అధిపతి దేవేంద్రుడు కుమారుడు అర్జునుడు బావ శ్రీకృష్ణుని అన్న బలరాముడు శిష్యుడు దుర్యోధన మిత్రుడు కర్ణునకు గురువు పరశురాముడు తండ్రి జమదగ్ని మేనమామ స్వామిత్రుడు విరోధి వశిష్ఠుడు ఆస్థానం అయోధ్య రాజు దశరథుని పెద్ద కుమారుడు శ్రీరాముడు భార్య సీతను సరబట్టిన వారు రావణ బ్రహ్మ కుమారుడు ఇంద్రజిత్తును చంపిన వారు లక్ష్మణ మూర్ఛకేములు సంజీవి తెచ్చిన వారు హనుమంతుడు తండ్రి వాయుదేవుడు. అంటే ఆ గాలి కోసమే కిటికీ దగ్గర కూర్చుండేవాడు. గాలి 2 మాటలతో చేయొచ్చు. ఇదంతా అవసరమా? 2 మాటలతో తెలియజేస్తావా? ఆ మహాత్మునికి అంత చరిత్రను అర్థం చేసుకో. అందుచేత మాయిల పకీరి వారి కోటలో పసిడి బొమ్మలు ఇటువంటి పాటలు పాడలేదు. చక్కగా శ్రీమద్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి శిష్యులైనటువంటి సిద్ధి గారు రచించిన పాట చందమామ చందమామ జానపదకే పాడి వినిపించమ్మా.
సంపు తెలిపే జ్ఞానులెవరే సంతమామా నెమ్మదిగా పట్ట బలిగా చందమామ నమో భక్తపాల నమో దివ్యతేజ నమో భూతనాథ సదా సుప్రకాశ మహాపాపరాజ అలాగే శ్రీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం గుణపూడి గ్రామంలో గ్రామదేవత వేయించేసినటువంటి శ్రీ 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 ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ వాళ్ళ దేవస్థానం, అలాగే ఉగాది జాతర మహోత్సవాలు మరి కార్యక్రమాలు జరుపుతున్నటువంటి అలాగే సభ్యులకు, అలాగే అమ్మవారి జాతర మహోత్సవాలు వివిధ రకాల వాద్యాలతో అలాగే ఆసాదులు గరగనృత్యములు ప్రదర్శనలు అత వైభవం జరుగును. కావున భక్తులందరూ ఇచ్చేసి జాతర మహోత్సవంలో పాల్గొనవలసిందిగా కోరుచు, అలాగే శ్రీ గౌరవనీయులు శ్రీ గ్రంథి శ్రీనివాస్ గారు శాసనసభ్యులు వారి యొక్క అభిమానులు ఈ యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చక్కగా ఒక మహాభక్తులు మా శ్రీడి సాయి పురగతి బృందానికి 100 రూపాయల కానుక చదివించారు. వారికి మా కళాబంధనాలు తెలియజేస్తున్నాం. అమ్మాయి మాయిల్ పకీర్ వారి కోటలో పసిడి గుమ్మలు ఈ విధంగా పాటలు పాడుతూ విన్యాసాలు చేస్తున్నాయి. అమ్మాయి చక్కగా మాయిల్ పకీర్ వారు ఒక రోజు మత్తుగా తాగి చిత్తుగా వచ్చి
తన ఒంపుడు గెత్తైన గాంధ సంఘును పిలిచి నాట్యం చేయమన్నాడు. అవునైనా. అందుకు ఆ సంఘం ఏమంటుందంటే, ఏ సంఘు, ఆహా. ఏ ఫకీరు, ఈ ప్రపంచంలో నన్ను మించిన సౌందర్య రాశి లేదని ఒప్పుకుంటే అప్పుడు నాట్యం చేస్తానంది. అలాగే. సంఘం అంత అందగెత్త, చాలా అందంగా ఉంటుంది. ఏ మా ఆవిడ మించిన అందగెత్త? ఏంటి మీ ఆవిడ అంత అందంగా ఉంటుందా? మా ఆవిడంతా నీకేం తెలుసు? ఆహా. చెబుతున్నాను శ్రద్ధగా విను. అలాగే. మా ఆవిడందం, ఆ. అమ్మడానికి అందం, అవును. పనిలో మందం, ఆహా. పనిలో మందం. అవును. మా ఆవిడి ఆహా. పులాకి పిట్ట, అవునైనా. అది కట్టింది సిలుగు బట్ట, ఆహా. నెత్తిన తట్ట, అవును. శంకర పిడకల బుట్ట, అవును. చేతిని సీపురు కట్ట. అలాగే. మా ఆవిడంటే ఆహా. నాకు ఎంతో ముద్దు. మీ ఆవిడ నీకే ముద్దు. కానీ ఆ. నేనంటే దానికి వద్దే వద్దు. ఏ? ఇది మా ఇద్దరు తాలూకా పద్దు. ఏమో. దాన్ని వదిలేస్తాను, నువ్వు వచ్చేది. మా ఆవిడికి నాకు తగు తీరుస్తావని. ఆహా. మా ఆవిడ పేరు, మీ ఆవిడ పేరు? మా ఆవిడ పేరు మణి. అవును. వాళ్ళ అమ్మగారితో తుని. అలాగే. దాన్ని చేసుకోగానే పట్టింది నాకు ఈ శని. ఏ? ఊరూరు తిరగమని ఆ. గొప్ప చెప్పింది నాకు ఈ పని. ఆహా, మంచి పనే కదా. ఇంకా మా ఆవిడంత బలం ఉంటుంది చూడు. అలాగే. మాయవిడా, 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 మా ఆవిడ అంటే తెల్లారిదాకా ఏడుతో కూర్చుంటారు ఇక్కడ. ఏం మా ఆవిడ గురించి చెప్పుడు అమ్మా. చూడు మా తల్లి ఎవరు, మహిళమ్మ తల్లి పేరు చెప్పండి అమ్మా. అది చక్కగా ఈరోజు మరి ఉగాది సందర్భముగా చక్కగా ఈ కళాకారులు వచ్చే చక్కగా పేరు చెప్పించుకుంటే దేవస్థానం ముందు కూడా చక్కగా ఉంటుంది. చిరంజీవి వర్షిత వారి యొక్క పేరు మీదుగా, వర్షిని వారి యొక్క పేరు మీదుగా 100 రూపాయల కానుకగా చదివించారు. వారిని వారి కుటుంబమును శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి, అలాగే ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి సమేత శ్రీ పోలేరమ్మ వారు మరి చక్కగా వారిని వారి కుటుంబమును సర్వకాల సర్వవస్థ దీవించి రక్షించగా ప్రార్థిస్తున్నాం. వారికి మా కళాభివందనాలు తెలియజేస్తున్నాం. అమ్మాయి ఏమిటమ్మా అంటున్నారు? ఏమిటి మీ ఆవిడ గురించి చెప్తున్నా తెల్లవారిందాక? అలా కాదు, ఇంకా మా ఆవిడంత వెలవుతా చూడు. ఎలా ఉంటుంది? చుక్కలాగుంటుంది మా ఆవిడ, చుక్కలాగుంటుంది మీ ఆవిడ, చుక్కలాగుంటుంది మా ఆవిడ, చుక్కలాగుంటుంది మీ ఆవిడ, చుక్కలాగుంటుంది మా ఆవిడ, చుక్కలాగుంటుంది మీ ఆవిడ, చుక్కలాగుంటుంది మా ఆవిడ, మీ ఎక్కలాగుంటుంది. ఏమిటది? అక్కడే భక్తులు ఎదగదంటారు ఇక్కడ. అక్కడి ఊరుకుంటారా? నువ్వేమైనా చెప్పుకోవాలంటే మా రాయడి ఇంటికి పెద్ద మనిషి చెప్పుకోవాలి. ఇదేనా ఉంటే రాయడి పెద్ద మనిషి చెప్పుకోవాలి. నువ్వు పెద్ద మనిషివా? ఎప్పుడయ్యావు? ఏమిట్రా 4 తగులు తీర్చే వ్యక్తిని పెద్ద మనిషి అంటారు. అదండి 4 తగులు తీర్చే వ్యక్తిని పెద్ద మనిషి అంటారు. ఆ తరహాల పెద్ద మనిషి మీరు. మా ఆవిడంతా మీతో చెప్తా విను. బొమ్మలాగుంటుంది మా ఆవిడ, బొమ్మలాగుంటది మీ ఆవిడ, బొమ్మలాగుంటుంది మా ఆవిడ, బొమ్మలాగుంటది మీ ఆవిడ, బొమ్మలాగుంటుంది మా ఆవిడ, బొమ్మలాగుంటుంది మీ ఆవిడ, బొమ్మలాగుంటుంది మా ఆవిడ, మీ అమ్మలాగుంటుంది. ఒక కూడా ఓకరాలకు పనిచేయవు ఇంకా. ఏమిటి అలా అంటున్నావు? నేనేం పొరపాటు మాట్లాడను. అవన్నీ కోపం ఎక్కువ. బొమ్మను పోయి వాళ్ళమ్మ. ఆహా. కాదే, పొరపాటు అయిపోయింది. ఒరేయ్, ఇలారా, ఇంతకు నీకు పెళ్ళి అయిందా? అయిందిరా. ఇలా అమ్మ, నీకు నాకు పెళ్ళయింది. నీకు పెళ్ళైంది, నీకు పెళ్ళైంది, మీ ఇద్దరికి పెళ్ళైంది. ఏయ్, ఇద్దరికి కావడమేంటి? మా వదులతో మా అన్నయ్యకి అయింది. ఏమిటి? నీకు పెళ్ళైంది, అవును. ఇతరికి పెళ్ళైంది, మీ ఇద్దరికి పెళ్ళైంది. మా బావతో మా చెల్లికి అయిందిరా. మా వదులతో మా అన్నయ్యకి అయింది. మీ ఆయనతో వాడికి వాళ్ళ ఆవిడతో నీకు అవుతా. అసలు పెళ్లిళ్ళు అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? మీరు కూడా శ్రద్ధగా వినండి బాబు. అలాగే. 1 2 ఆహా. ముచ్చటగా 3 పెళ్లిళ్ళు అయ్యాయి. గుణం మంచిదై ఆ 3 పెళ్లిళ్ళు ఎలా జరిగాయంటే, ఎలా జరిగాయి? అలాగే. పెళ్ళని తీరాలన్నారు మా నాన్నారు, పెళ్ళని తీరాలన్నారు మీ నాన్నారు, పెళ్ళని తీరాలన్నారు మా నాన్నారు, పెళ్ళని తీరాలన్నారు మీ నాన్నారు. సైలెన్స్. మొదట నాకు జరిగింది పెళ్లి. ఆహా. మా ఆవిడ నేను కాకినాడ సినిమాకి వెళ్ళి వెళ్ళి వేసుకున్నాం ఎంత కిల్లి. అవును. మా ఆవిడ సినిమా హాల్లోకి వెళ్ళి తిరిగి రాలేదు మళ్ళీ. ఏ? పక్కింటి అప్పారావుతో గోయింగ్ టు అప్పనపల్లి. అయ్యో. వెంటనే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి మా నాన్నగారిని అడుగుతున్నాను. ఏమని? నాన్నగారు ఆహా. సినిమాకి వెళ్తే మా ఆవిడ మిస్ అయిపోయింది, అవును. నాకు 2వ పెళ్లి చేస్తావా చెయ్యి, ఆ. లేదా భోజనం చేస్తాను. అవును.
గోదావరిలో పడిపోతాను, ఆహా మళ్ళా వస్తాను, అవును భోజనం చేస్తాను, ఆహా చెరువులో పడిపోతాను. గోదావరిలోనూ చెరువులో పడి చచ్చేవాడికి భోజనం ఎందుకు దండగా? నాకు చాలా వస్తుంది. ఏమిటో మెట్ట మీద 3 ఎకరాలు, ఏట్లో 7 ఎకరాలు. ఎప్పుడు పడుతుంది? తుఫాన్లు వచ్చినప్పుడే ఆహా. నా బాధ పడలేక అవును మా నాన్నగారు తిరిగి 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 ఒక మంచి సంబంధం చూసి, చూసి "ఒరే అబ్బాయి, ఆహా ముందు పెళ్లి ఏదో రకంగా అయిపోయింది, అవునాయనా ఈ పెళ్లి చాలా గ్రాండ్ గా చేద్దాం, అలాగే పల్లకీలో ఊరంతా ఊరేగిద్దాం, ఆ పల్లకి నేను తెస్తాను, నువ్వు వెళ్ళి బ్యాండ్ మేళం తెచ్చుకోమన్నాడు. ఆహా ఎక్కడెక్కడ బ్యాండ్లు అయితే కుదరవని కుదరవని కాకినాడలో కొత్తగా నేర్చుకుంటున్నారు బ్యాండ్ పార్టీ. అవును వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్యాండ్ మేళం బుక్ చేస్తున్నాను. ఎలాగా? నమస్కారం అండి, ఆహా నాకు పెళ్లి అవుతుంది, అవును మీరు 10 మంది వచ్చి అవును టోపీలు డోసులు వేసుకుని ఫుల్ బ్యాండ్ వాయించాలి, డబ్బులు ఎంత తీసుకుంటారన్నాను. ఎంత అడిగారు? 10,000 ఇమ్మన్నారు. ఎక్కువ కదా? వాళ్ళకి 10,000. అదే ఆలోచించాను. అవును కొత్తగా నేర్చుకుంటున్నారు, చాలా ఎక్కువగా అడిగేస్తున్నారు. అలాగే టోపీలు వద్దు, డ్రెస్సులు వద్దు, ఆహా మామూలు బట్టలతో వాయిస్తే తీసుకుంటారన్నారు. ఎంత అడిగారు? 5,000 ఇమ్మన్నారు. సగానికి సగం తగ్గింది మరి. బాగా తగ్గిపోయారు. అవును ఇంకో ప్లాన్ వేశాను, ఏమిటో? బండేళ్ళు గడ్డేళ్ళతో వచ్చి వాయిస్తే ఎంత తీసుకుంటారన్నారు. ఆ 3,000 ఇమ్మన్నారు. వాళ్ళకే బేరాలు ఎక్కడా లేవనుకుంటా. మొదటి బేరం నాదే, అందుకే వాన కూడదని తగ్గేస్తున్నారు. ఆహా ఇంకా లాస్ట్ ప్లాన్ వేశాను, ఏమిటో? అసలు ఏమీ లేకుండా వచ్చి వాయిస్తే ఎంత తీసుకుంటారన్నారు. ఏయ్, బ్యాండ్ వాసన కాదు, ముందు నన్ను వాయించేశారు అక్కడ. తిన్నగా ఇంటికి వచ్చి అవును పల్లకీలో ఊరేగింపు పెట్టాం. ఆహా నీకు పెళ్లి అయిందా? అయింది. పల్లకీలో ఊరేగేవా? అవును పల్లకీలో పెళ్లి కూతురు ఎలా కూర్చుంటుంది, పెళ్లి కుమారులు ఎలా కూర్చుంటారు, చక్కగా చెప్పమ్మాయి. పెళ్లి కుమార్తె చూడగా పల్లకిలో సిగ్గుతో తలదించుకొని కూర్చుంటుంది. పల్లకీలో పల్లకిలో ఆ. పెళ్లి కొడుకు మగవాడు కాబట్టి ఆ. పల్లకిలో తలెత్తి 4 వైపులు చూస్తున్నారు. ఏంటి, పెళ్లి కూతురు తల వంచుకొని కూర్చుంటుంది పల్లకీలో, పల్లకిలో పెళ్లి కొడుకు 4 పక్కల చూస్తాడు. చూస్తాడు మగవాడు కదా. నువ్వు చెప్పిన 2 జరగలేదు. ఆహా పల్లకీలో నేనే తల వంచుకున్నాను, ఆ మా ఆవిడ 4 పక్కల చూస్తుంది. ఎందుకు? ఏమైనా పాకటాటాలు ఏమైనా వచ్చాయేమని. ఇది మొదటి కేసులా ఉంది, పల్లకి మంచి దూకేసిన కింద. అయ్యయ్యో మా నాన్న తెచ్చిన సంబంధాలు నిలవైపోతున్నాయి. అవును నేను సొంతంగా సంబంధం వెతుకుంటే బాగుంటుందని అలాగే తిరిగి 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 ఒక మంచి సంబంధం చూసి ఆహా పంతులు గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టమన్నాను. అవును ఆ పంతులు గారు ఏం చేశారు, ఏం చేశారు? రాత్రి 2 గంటలకు పెట్టారు ముహూర్తం. అవును నా పెళ్లి ఎవరు చూస్తారండి? ఎవరు చూస్తారు? అందరూ భోజనం చేసి పడుకుంటారు. అవును ఇలా కాదు, ప్రేక్షకులందరూ ఈ విధంగా తెలిగేసి ఉండాలి. అవునాయనా నా పెళ్లి అతి వైభవంగా జరగాలని ఆహా మంచి ఒక ప్రోగ్రాం పెట్టేశాను, ఏమిటో? రికార్డింగ్ డాన్స్. ఆ అవును మరి ఇప్పుడంటే చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వీళ్ళందరూ ఉన్నారు. అవునాయనా నా పెళ్లి టైంలో ఇద్దరు ఎవరు? అక్కినే నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు. ఆహా మరి ఇప్పుడంటే సీడీలు, పెన్ డ్రైవ్లు వచ్చాయి కానీ అవును పూర్వం అప్పడాలు ఉండేవి. అప్పడాలేంటి? ఆ, గ్రామ్ పౌండర్ కేక్ అంటారు. ఎర్రంత ఎప్పుడు ముళ్ళు పెట్టడం. దాన్ని చుడక పిండి అంటున్నారు. ఆ, ఆ మరి మైక్ సెట్ గురుగారితో చెప్పేశాను. చెప్పేశావు. ఏం పేరండి మీ పేరు గురుగారు? ఆ? సుమా లైటింగ్ గారికి చెప్పాను, ఆహా గిర్రం తిప్పి ఆ ముళ్ళు పెట్టేశాడు. ఏ పిండి పెట్టారు. ఆ ఎన్టీ రామారావు వస్తున్నారు. ఆహా ఎలా? ఏ రా నువ్వు? ఏ పాట వినపడాలో సౌండ్ తగ్గించు. ఆవేసుకోబోయి పోవేసుకున్నాను హరి 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 కోగత్తు 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 కోగత్తు. ఏమిటది? సరిగ్గా కోకెత్తన దగ్గర ముళ్ళు గాడిలో పడిపోయింది. అయ్యయ్యో ఎత్తడ వాగదు, ఎన్టీ రామారావు వాగడు. అయ్యయ్యో ఏమిటి నా పెళ్లి పోకరాలు ఎలా పాడైపోతున్నాయి. అవును మళ్ళీ గురుగారితో చెప్పేశాను, ఏం చెప్పావు? గిర్రం దిక్కు ముళ్ళు పెట్టేశాను. పిండి పెట్టారు. అక్కడే నాగేశ్వరరావు వస్తున్నాడు. ఎలాగా? సంగామి రంగు చీర కట్టుకున్న చిన్నది రాణి నెమ్మదియ, రాణి నెమ్మదియ, అందమంతా చీరలో ఉన్నది. సంగామి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని దిమ్మ, దాని దిమ్మ, దాని దిమ్మ. ఏమిటది? సరిగ్గా దిమ్మన్న దగ్గర ముళ్ళు గాడిలో పడిపోయింది. అయ్యయ్యో ఈ దిమ్మాగదు అక్కడే నాగేశ్వరరావు ఆహా ఇలాంటి పాట ఆడకుండా ఆ చక్కని పాట పాడమ్మా వెంకటేష్ గారిది, నీలములే. నీ నవ్వులే వెన్నెలని మల్లిలని అరివిల్లులని ఎవరి పలు ఏవి తారవని
పరమేశ్వర శంకర కైలాసవాస శంభో హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో శివ శంభో భవహరనా శివ శంభో భవహరనా హర హర మహాదేవ కైలాసగిరీశ శివ శంభో భవహరనా
బలం బలం దిగంబ గంగ గంగ మాలికం మర్వయం సుసోర చంద్ర శేఖరే రతి ప్రతిక్షమున్నమా ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అధర్వ సర్వ మంగళ కళాకం భజంజరి ప్రవాహమాగురి నామ పూరకై స్వరాంతకం 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 మగాంతకం స్వరాంతకం స్వరాంతకం ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 8 సంవత్సరాలకి పెళ్ళైన 18 సంవత్సరాలకి ఏంటి నా పెళ్లికి నేనే పెళ్లి కొడుకుని నువ్వే పెళ్లి కొడుకు ఎవరు ఉంటున్నారు అవునమ్మా అవును పెళ్ళై 18 సంవత్సరాలైంది ఆహా ఇప్పుడు వరకు పిల్లలు లేరు ఎవరు నీకు అవునైనా ఇలాగే బుర్రకథ ప్రోగ్రామ్ అని ఇంటికి వెళ్ళాను ఆహా ద్వారబంధం దగ్గర కూర్చొని మా ఆవిడ ఏడుస్తుంది ఎందుకు అదేమిటి భర్త గారు ఎక్కడికైనా వెళితే భార్య చిరునవ్వుతో ఎదురు చూస్తూ ఉంటారు కానీ అవును ఏడుపు ముఖంతో ఎదురు చూస్తున్నా పెట్టన్నాను ఆ ఏమండోయ్ ఏమండోయ్ మన వీధిలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ఆహా ప్రొద్దుటి లెక్స్ నేను కొలాయి దగ్గరికి వెళితే అవునైనా ఆడవాళ్ళందరూ నా ముఖం ఎత్తుతున్నారండి అవునైనా ఈవిడికి పెళ్ళై 18 సంవత్సరాలు అయినప్పుడు పిల్లలు లేరు అవును ప్రొద్దుటి లెక్స్ ఈవిడ ముఖం చూస్తే మహాపాపం తగ్గుతుందని అవును ఆడవాళ్ళందరూ తిడుతున్నారండి ఆహా ఈ బాధ నేను భరించలేనా ఏడుస్తుంది మా ఆవిడ మీ ఆవిడ అలా ఏడుస్తుంది నువ్వు ఏడవకే ఆహా భీమవరం మౌళ్ళమ్మ దేవస్థానం వద్ద ఎవరో సాధు గారు ఉన్నారట అవునైనా ఆయన తాబీది కడితే పిల్లలు పుడతారట అవును తాబీది తెచ్చి నేను మెడలో కడతాను ఆహా మనకు పిల్లలు గ్యారెంటీగా పుట్టేస్తారు అవును అని చెప్పి 500 రూపాయలు జేబులో వస్తున్నాను మౌళ్ళమ్మ దేవస్థానం వద్దకు వెళ్ళాను వచ్చావు ఆ చెట్టు కింద తపస్సు చేసుకుంటూ కూర్చున్నారు స్వామీజీ స్వామీజీ గారు నమస్కారం స్వామి అవును మీరు తాబీది కడితే పిల్లలు పుడతారు కదా ఆహా మాకు ఒక తాబీది ఇవ్వండి అన్నాను అవునైనా రేయ్, ఈ కంప్యూటర్ యుగంలో తాబీది ఏమిటా అవునైనా నేను ఒక సూత్రం చెప్తున్నాను చేయనన్నారు ఏం చెప్పారు ఏమిటి స్వామి అన్నాను ఆహా ఏమీ లేదురా ఆ రేపు వచ్చేది ఆదివారం అమావాస్య అవునైనా మీ ఆవిడ నువ్వు కలిసి ఆ రాత్రి 8 గంటలకు ఒంటెద్దు బండి మీద తిరుపతిలో వచ్చేయండి అన్నాడు ఆహా పెద్ద తిరుపతి పెద్ద తిరుపతి పిల్లలని కంగారు మీద ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చి నాకు ఎకరం పొలం ఉంటే అరెకరం అమ్మేసి ఆహా ఒంటెద్దు బండి గూడు బండి తయారు చేయించాను తయారు చేసావు 20,000 పట్టుకొని బాగా పరిశీలిద్దరు కొన్నాను అవునైనా తిరుపతి వెళ్ళొద్దా తిరుపతి వెళ్ళాలి కదా దానికి బాటా పూర్తవుడు ఆహా తీసుంటానికి బాబు బాటా పూర్తవుడు అవును తెలగపిండి ఆహా మినపరుపు ఆ. సత్తుగా మేపేశాను మేపావు ఆదివారం అమావాస్య వచ్చింది వచ్చింది రాత్రి 8 గంటలకు బండి ఎక్కమన్నారు సాధు గారు అవును మేము 7 గంటలకే బండి ఎక్కేశాం తొందర ఎక్కువ ముందు పక్క నేను కూర్చున్నాను బండిలో వెనక పక్క మా ఆవిడ కూర్చుంది కూర్చుంది చలికాలం అవును మా ఆవిడ అంటుంది ఏమని ఏమన్నా చలేసేస్తుంది చలేస్తుంది బ్యాగ్ లో లింగి ఉంది తీసి గూడు బండికి వెనక పక్కగా అడ్డుగా కట్టేయమంది కట్టేమంది మరి లింగి పంచి తీసి అడ్డుగా కట్టేశాను వెనక పక్క ఆవిడకి సరిగా రాలేదు ఆహా ఎదరి నుంచి నాకు వచ్చేస్తుంది నీకు వస్తుంది సూట్ కేసు తాళం తీసి పట్టు సీర తీసి ఎదర కట్టేశాను ఎక్కడ కట్టేసావు ఎదరి నుంచి కారాలేదు వెనక నుంచి కారాలేదు రాలేదు ఇద్దరం వెచ్చగా కూర్చున్నాం కూర్చున్నారు కరెక్ట్ గా టైం తెచ్చి చూశాను ఆహా 8 అయింది కొరడా మీదకెత్తి చాలా కూడా నవ్వలేదబ్బా అవునైనా అంటే పరిగెడుతుంది వెళ్ళగా రాత్రి 10 అయింది అవును స్పీడు ఆహా 12 అయింది అలాగే బాగా పరిగెడుతుంది పరిగెడుతుంది 3 అయింది ఆ స్పీడు అలాగే 4 అయింది ఆహా తెల్లవారైదు అయింది అయింది ఎంత స్పీడ్ గా వచ్చేస్తుందంటే ఇంచుమించు ఏలూరు వచ్చేసి ఉంటాం అవును చక్కగా స్నానం చేసి దైవ దర్శనం చేసుకోవచ్చని ఆ నేనేం చేశాను ఏం చేసావు మా ఆవిడ చీరత్తి చూశాను బండి కట్టే చీర బండి కట్టిన చీర మీకు అంతా కంగారే అవును ఓ ఏమై అన్నాను ఆహా ఏదో యాక్సిడెంట్ ఏదో అయిపోయిందంటే మా ఆవిడ ఏం ఏం చేసింది చేసింది వెనక్కి వెళ్ళి నా లింగి ఎత్తి చూసి ఏయ్. బండి కట్టిన లింగి బండి కట్టిన లింగి ఏం చెప్పమంటావు ఏమైంది ఆవిడ అక్కడ నేను ఇక్కడ బండిలో అలిగి ఉండిపోయాం ఏమి ఏలూరు పాడా నేను తెచ్చినది మామూలు కాదు ఆ గానుగెద్దు తెల్లవారి దాకా మా ఇంటి చుట్టూ తిప్పుతుంది అయ్యయ్యో. పిల్లల కోసం ఎంత అటువంటి ముహూర్తం పెట్టాడు అలాగే అమ్మా ఆ మరి చక్కగా ఒక చక్కర పాట పాడమ్మా యాత్రలు చేసిన ఎన్ని మరి ఆలయాలకి వెళ్ళినా మనకు సంతానం లేదు ఈ జన్మకు మనకు పిల్లలు పుట్టరు ఉయ్యాల కడతాను ఉయ్యాలలో మీరు పడుకోండి మీరైనా పిల్లలకు ఊపుకుంటానంత మా ఆవిడ ఏదంటే చిన్న పిల్లలు అయితే ఉయ్యాల కడతారు నీకే బాబు అవును ఆవిడ మాట కాదంటే ఏమని బాధపడుతుందేమని సరే అలాగే చేయవే అన్నాను పట్టు చీర తెచ్చి ఉయ్యాల కట్టింది ఉయ్యాలలో నన్ను పడుకోబెట్టింది ఉయ్యాలకు ఎదురుగా పొయ్యి పెట్టింది పొయ్యి మీద ఎసరు పెట్టింది ఉయ్యాలకు తాడు కట్టి కత్తిపీటతో కూరగాయలు వస్తూ జోలపాటు పాడుతుంది చూడు
పరమానంద లాలి పరమానంద పుట్టిన రోజు శనివారమయ్య పుట్టిన రోజు శనివారమయ్య మరనాడు మీ నాన్న దినవారమయ్య పుట్టినరోజు శనివారమా మరనాడు మా నాన్నగారు దినవారం నేను పుట్టిన నక్షత్రం ఆదివారం అమావాస్య అర్ధరాత్రి మూడవ నక్షత్రం తల్లిదండ్రుల కంటారు పుట్టాను పుట్టిన తర్వాత మా గ్రామంలో ఎటువంటి వింతలు జరుగుతున్నాయి రమణ చందనాలే కడుపున అబద్ధాలు కడుపున అబద్ధాలు కష్టాలు వచ్చాయి కష్టాలు వచ్చాయి కడుపున అబద్ధాలు వెన్నెల మాకు కష్టాలు వచ్చాయి వెన్నెల నేను పుట్టి భూమి మీద పడ్డాను మా గ్రామం గుప్పమనంటుంది నాకు 5 సంవత్సరాల వయసు వచ్చింది అక్షరాభ్యాసం చేయించడానికి నన్ను బడిలో వేశారు ఆ బడిలో కూడా ఎటువంటి వింతలు జరుగుతున్నాయి చూడు బడిలో వేశారు పోయాడు ఆరు వచ్చాయి ఆరు వచ్చాయి అమ్మమ్మ సచ్చింది యార్వాలు వచ్చాయి యార్వాలు వచ్చాయి విఘ్నేశ్వర పోయాడు కాకాలు వచ్చాయి కాకాలు వచ్చాయి అమ్మ తల్లి పోయింది అందరూ పోయారు వెన్నెల అందరూ పోయారు వెన్నెల మీరిద్దరూ ఉన్నారు వెన్నెల అందరూ పోయారు మేమిద్దరు ఉన్నాం మేమిద్దరు కూడా పోతే ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి ఇలా పాడారు జోలపాట ఆ పుట్టినకో మరి పేరు నీ పేరు పేరు నాగేశ్వరరావు అక్కడే నాగేశ్వరవా అక్కర్లో నాగేశ్వరరావులే బాగుందమ్మా మరి పేర్లు అంటే ఎలా ఉండాలి మా కాకినాడలో ఒక ప్రాంతీ షాప్ ఓనర్ గారు ఉన్నారు అతనికి 5 పిల్లలు 3 మగవాళ్ళు 2 ఆడపిల్లలు ఆ ప్రాంతీ షాప్ ఓనర్ పెట్టాడు మంచి పేర్లు పెట్టాడు పెద్ద అబ్బాయి పేరు వీరుబాబు ఆయన కొట్ట దొరుకుతుంది అందుకు రెండో అబ్బాయి పేరు విశ్వేశ్వరరావు మూడో అబ్బాయి పేరు వంశీబాబు మంచి పేర్లు పెట్టారు రమ్ము రాణి చిన్నులత రాముడి గురించి నీకేం తెలుసమ్మా రాజుల వారు తాను నాశనం ఎందుకు కూడా కాకుండా ఇటువంటి కార్యక్రమాలను రసాబసా చేస్తుంటారు అందుచేత చక్కగా ఒక చక్కని పాట పాడతావు నేను పాడతాను పడతావా చూడమ్మా అమ్మా అమ్మ మాట వారు లేదండి అమ్మ మాట ఛానల్ వారు మరి మాకు 100 రూపాయల కానుక చదివించారు వారికి మా కళాభివందనాలు తెలియజేస్తున్నాం చక్కగా తగ్గించుకో దుర్యోధన చక్రవర్తి దుర్యోధనుడు ఎవరి మాట వినడు తాను చేసినది ధర్మం అనుకుని చేస్తుంటాడు ద్రోణుడు కృపుడు విశ్వామిత్రుడు అశ్వత్థామ మరి వశిష్ఠుడు వీళ్ళందరూ చెప్పిన మాట కూడా పెడచెవిన పెట్టి వీరందరి మాట వినకపోతే కృష్ణుడు కూడా ఆ దుర్యోధనకు బోధపరుస్తున్నాడు ఏ విధంగా ఎందుకురా దుర్యోధన దండక
దుర్యోధన ఆ కౌరవ సభలోనా చూడమాడించాము మోసం చేసి గెలిచాము మాయ చూడమాడించాము మోసం చేసి గెలిచాము మనగాడని అనుకున్నావా మనగాడని అనుకున్నావా ఏమనుకున్నావు నీవు ఎవరనుకున్నావు నన్ను ఆ గౌరవ సభలోనా పాండవులతో వాదనా దుర్యోధన ముండిగ వాదనా కండగ దుర్యోధన ధర్మరాజు నోడించావు ద్రౌపది చీరలు లాభించావు ధర్మరాజు నోడించావు ద్రౌపది చీరలు లాభించావు వీడను సంగతి మరచావా వీడని సంగతి మరచావా పాడైపోతావు నీవు పతనమవుతావు నువ్వు ఆ గౌరవ సభలోనా పాండవులతో వాదన ఎందుకురా దుర్యోధన మండిగ వాదన దండగ దుర్యోధన సుఖుని మాటలే విన్నావు సగభాగం లేదన్నావు సుఖుని మాటలే విన్నావు సగభాగం లేదన్నావు అర్జుని భానం మరచావా అర్జుని భానం మరచావా భూడిమవుతావు నీవు భస్మమవుతావు నువ్వు ఆ గౌరవ సభలోనా పాండవులతో వాదనా ఎందుకురా దుర్యోధన ముండిగ వాదనా దండగ దుర్యోధన ఎందుకు వాదనా దండగ దుర్యోధన. శ్రీ ఆదిభట్ల నారాయణదాస్ గారు అలాగే 2 డక్కీలను ఆధారంగా చేసుకుని తమ్ముడు శృతిగా మెట్టుకొని ముగ్గురు చెప్పే బుర్రకథను ప్రవేశపెట్టిన మహానీయులు పద్మశ్రీ అవార్డు గ్రహీత కీర్తిశేషులు గుంటూరు వాస్తవంలో షేక్ నాజర్ గారు. అలాగే ఈ ముగ్గురు చెప్పే బుర్రకథ కొంచెం లేట్ మరి ఓల్డ్గా ఉంటుందని వెరైటీగా తయారు చేసిన మహాత్ములు విజయనగర వాస్తవ్యులు హార్మోనియం డోలకు లైటింగ్ వారి సమకూర్చి వెరైటీగా మార్చిన మహానీయులు శ్రీ కుమార్ మాస్టర్ గారు. ఆయన అనుసరించుకున్న ఆంధ్రదేశంలో కూడా మా యొక్క ప్రదర్శిస్తూ మరి ఎవరమ్మా పూజ్యులు కళాభిమానులు అడపా ధర్మారావు గారు మా షిరిడి సాయి బుర్రకథ బృందం వారికి 100 రూపాయల కానుక ప్రసాదించారు. వారిని వారి కుటుంబమును పార్వతీ పరమేశ్వరుడు శ్రీ ఆదిలక్ష్మమ్మ రాజేశ్వరమ్మ అలాగే పోలేరమ్మ వారు ఆయురారోగ్య కృష్ణ నుంచి భోగ భాగ్యం నుంచి సంరక్షించగా ప్రార్థిస్తున్నాం. 9 గంటలకు జాతర మహోత్సవం ప్రారంభమవుతుంది. ఆ సాధన శ్రీ గరగనృత్యములు వివిధ రకాల వేషాలతో అమ్మవారు ఊరిగింపు కూడా జరుగుతుందండి. కావున భక్త జన సందోహంతో కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా తిలకించవలసిందిగా కోరుచు మరి ఇప్పుడు చక్క పాట అయిన తర్వాత మరల వెంటనే కడుపు కూడా వచ్చే హాస్యంతో చెప్పుకున్నాం. Thank you.
పుడకాలికి వేసినాడు ఎన్నడు జోడు వాడు జడం కాలి వేసినాడు ఎన్నడు జోడు పుడకాలికి వేసినాడు నల్లెడు జోడు వాడు జడం కాలి వేసినాడు ఎన్నడు జోడు కావచ్చాడు లెక్క బాగున్నాడు లెక్క బాగున్నాడు లెక్క బాగున్నాడు కావచ్చాడు లెక్క బాగున్నాడు లెక్క బాగున్నాడు లెక్క బాగున్నాడు అవుని గుడికాడికి రమ్మన్నాడు తీరవల్లాగా వచ్చేసి వెళ్ళిపోతాడు అవుని గుడికాడికి రమ్మన్నాడు తీరవల్లాగా పట్టుపైకి నీళ్ళకి రమ్మన్నాడు తీరవల్లాగా తాగేసి కూర్చున్నాడు పట్టుపైకి నీళ్ళకి రమ్మన్నాడు తీరవల్లాగా తాగేసి కూర్చున్నాడు కావచ్చాడు లెక్క బాగున్నాడు లెక్క బాగున్నాడు లెక్క బాగున్నాడు లెక్క బాగున్నాడు లెక్క బాగున్నాడు లెక్క సో, అయ్యా, మా ఆవిడ బదిలీలో తాళి కట్టాను. ఆహా తాళి కట్టిన 5 నిమిషాలకు ఆషాఢ మాసం వచ్చేసింది. అవును మా ఆవిడని మా అత్తగారు తీసుకెళ్లిపోయారు. ఆహా ఆవిడ అక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను. అవును ఆషాఢ మాసం పోయిన వెంటనే శ్రావణ మాసం వస్తుంది కదా, వస్తుంది. శ్రావణ మాసం మరలా తీసుకొచ్చారు మా ఆవిడని. ఆహా మా ఆవిడ మా ఇంట్లో అడుగు పెట్టిందో లేదో అవును వేరే కాపురం పెట్టేసింది. వెంటనే అదేమిటి ఆ ఇప్పుడే కదా వచ్చా, ఇప్పుడే వేరే కాపురం పెడుతున్నావు, నీకు బుద్ధి ఉందా లేదన్నాను. ఆహా ఏమంటే అవును ఈ ఇంట్లో ఉంటే మీరు నేను ఉండాలి, మీ అమ్మగారు మీ నాన్నగారు ఉండాలి, వాళ్ళిద్దరు ఉంటే నేను ఉంటాను అంది. ఆహా ఓహో, నువ్వు అమ్మగారి ఇంటికన్నా ట్రైనింగ్ అయిపోయినట్లు ఉంది, అలాగే నీతో గొడవ పట్టు ఉండమ్మా. పూజ్యులు కళాభిమానులు వెంకటేశ్వర గారు పేరు మీదుగా వారి ఒక అబ్బాయి ఒక 50 రూపాయల కాలంగా చదివించారు. వారికి మా కళాభివందనాలు తెలియజేస్తున్నాం. ఎప్పుడైతే ఇలా జరిగిందో ఏంటి అయితే భార్యతో గొడవ పడితే బాగోదని అవును ఊరికి చివరిలో ఒక ఇల్లు తీసుకున్నాను. ఇల్లు తీసుకున్నావు ఆ ఇంటికి తలుపులు లేవు. అవును 10,000 రూపాయలు తలుపులు చేసి తలుపులు చేయించి గృహప్రవేశం చేసి అవునైనా నూతన దంపతులు ఇద్దరు సరదాగా ఉంటున్నాం. ఆహా ఒకరోజు మా ఆవిడ నా దగ్గరికి వచ్చి వచ్చి మొట్టమొదటిగా మాట్లాడుతుంది. ఏమని ఏంటి ఏంటి ఏయ్ ఏంటి ఏంటి కాదు ఏమండి 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 అవును ఎప్పటి నుంచో నాకు మినపట్లు తినాలనుంది. తినాలండి మీరు బజార్కి వెళ్ళి మినపప్పు తెస్తే బాగా రుబ్బి అట్లు వేస్తాను, ఆహా మన ఇద్దరం సరదాగా తిందామంది. అలాగే నాకు ఎప్పటి నుంచో తిందాం ఉంది. తిందామనుంది బజార్కి వెళ్ళి 2 కేజీలు మినపప్పు తెచ్చి మా ఆవిడకి ఇచ్చాను. అవునైనా బాగా రుబ్బి రుబ్బి అట్లు వేద్దామని పెనం దగ్గర సిద్ధంగా ఉంది. ఆహా ఆవిడ ఎంత బేగ అట్లు వేసేస్తుంది, ఎంత బేగ తిందామని నేను చూస్తున్నా. అలాగే ఆవిడ పెనం మీద అట్లు ఎలా వేస్తుంది, ఏలేస్తుంది వేస్తుంది. వేస్తుంది నా మనసు లాగుతుంది. లాగుతుంది ఈ 2 కేజీల పిండి కలిపి 5 అట్లు వేసింది. అవునైనా 3 ఆవిడ కంచంలో ఉంచుకుంది, 2 నా కంచంలో వేసింది. ఆహా చూడండి అమ్మగారు వస్తున్నారు. అలాగే మరి ఒక మహిళమ్మ తల్లి మా షిరిడి సాయి వెరైటీ పొడవు కథ బృందం వారికి ఒక ప్రేమపూరితమైన ఉద్యమంతో 500 రూపాయలు కానుకగా చదివించారు. వారిని వారి కుటుంబమును శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారు, అలాగే శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు, రాజ్యలక్ష్మి అమ్మవారు, పోలేరు అమ్మవారు కూడా వారిని వారి కుటుంబమును ఆయుర ఆరోగ్య అష్టాలు ఇచ్చి భోగ భాగ్యములు ఇచ్చి సదా రక్షించగా ప్రార్థిస్తున్నాం. వారికి మా కళాబంధనాలు తెలియజేస్తున్నాం. ఎప్పుడైతే ఇలా జరిగిందో అవునైనా ఇక ఈ 2 కేజీల పిండి కలిపి 5 అట్లు వేసింది. ఆహా 3 ఆవిడ కంచంలో వచ్చుకుంది, 2 కంచంలో వేసింది. అలాగే చూశాను. ఆహా ఏమే ఎవరు నేను మొగుడిని, ఆహా నీ భర్తను, నీ పెరువిటిని. ఎవరు నట్టినావు అలాగని 3 ఒకటే, 3 ఒకటే నాకు 3 పెట్టు, అవును నువ్వు 2 తిన్నాను. అలాగే కుదరదండి, ఆహా ముందుగా అడిగింది నేనే కదా, నీదే కదా నేనే 3 తింటాను, మీరు 2 తినమంది. అలాగే మగవాడిని గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు. అవును ముందుగా నాకు 3 పెట్టిన మా ఆవిడ జుట్టు పట్టుకున్నాను. ఎవరు జుట్టు ఎప్పుడైతే పట్టుకున్నాను పట్టుకున్నావు ఇక లాభం లేదని మా ఆవిడ ఏం చేసింది, ఏం చేసింది కొట్టేస్తాను భయపడి భయపడి ఆవిడ ఏం చేసింది, ఏం చేసింది మీరు నన్ను కొట్టవద్దు తిట్టవద్దు, అవునైనా మనిద్దరం కలిసి ఒక పందెం వేసుకుందాం. అలాగే ఆ పందెంలో మీరు గెలిస్తే మీరే 3 అట్లు తినండి, అలాగే నేను గెలిస్తే నేనే 3 అట్లు తింటానండి. అవును ఏమిటా పందెం అని అడిగాను. ఏమీ లేదండి,
మన ఇంట్లో పాత మంచాలు 2 మంచాలు ఉన్నాయి. అవును. తీసుకొచ్చి ఇంట్లో వేసుకుందాం. ఇంట్లో వేస్తాం. చెరుకు మంచం మీద ఎల్లకెళ్ళ పడుకుండిపోదాం. అలాగే. తలుపు గడిగి పెట్టేద్దాం. ఆహా. తెల్లవారిందాక కన్ను కదలకూడదు, అవును. కాలు కదలకూడదు, అలాగే. చెయ్యి కదలకూడదు. ఆహా. కదిలిన వాళ్ళకి 2, కదలకుండా ఉన్న వాళ్ళకి 3 పంది వేసింది. ఓహో. ఆవిడ దగ్గర ఓడిపోవడం 2 మంచాలు తెచ్చి ఇంట్లో వేసేసాను. ఇంట్లో వేసావు. తలుపు గడిగి పెట్టి అలాగే. చెరుకు మంచం మీద ఎల్లకెళ్ళ పడుకుండిపోయాం. సగం రాత్రికి మా ఆవిడ నాకు ఎటు చూస్తుంది, కదులుతానేమని. కదిలేవా? నేను అంతకంటే కదలను. అవునవును. సగం రాత్రికి ఏమైంది? ఏమైంది? పాత మంచాలు కదా, అవును. ఎప్పటి నుంచి ఆహారం లేదు. అలాగే. అందరూ వేసున్నాయి. నన్ను నా వీపు కిందకు వచ్చి ఆ. చిట్ట పైన కరిచేస్తున్నాయి. అవునాయనా. అవి బాబు లెగిసిపోదాం అనుకున్నాను. లేచావా? అట్టుపోతాను బెంగ. అలాగే. లేవలేదు. ఆహా. సగం రాత్రికి ఏమైంది? ఏమైంది? మా అటుకు మీద కారం జాడి ఉంది. అవును. పిల్లి ఏం చేసింది? ఎలకం తరుక్కొని వచ్చి జాడి తన్నేసింది. అయ్యో. అంత కారం వచ్చి కంట్లో పడిపోయింది. అరిసావా? అమ్మా అందాం అనుకున్నా. అన్నావా? అట్టో. అయ్యో. ఎప్పుడైతే అలా జరిగిందో, అలాగే. మా ఇంటి ముందు నుంచి కొలాయికి వెళ్లే దారి తెల్లవారుజాము 4 గంటలకు ఆడవాళ్ళందరూ బిందులు పట్టుకుని వచ్చేస్తున్నారు. అవును. ప్రతిరోజు మా ఆవిడ కల్లాపు వేసి ముగ్గు వేసి అలవాటు ఉంది. ముగ్గులేసింది. ఆ రోజు పందెంలో ఉన్నాం కదా, అవును. కల్లాపు లేదు, ముగ్గు లేదు. అయ్యయ్యో. అందులో ఒక ఆవిడకు అనుమానం వచ్చి ఆ. ఈవిడ ఇంటికాడ ఉందో ఎక్కడికైనా వెళ్ళిందని తలుపు కనముట్ట కనంలో చూసింది. అయ్యో. ఇద్దరం కూడా సచిన శవాల్లాగా అలాగ ఉన్నాం. పడుకొని ఉన్నారు. ఆవిడకు అనుమానం వచ్చింది. ఏమి చేసిందో? నిన్న కాక మొన్నే పెళ్ళయింది. ఆహా. వీళ్ళిద్దరు భోజనాల దగ్గర దెబ్బలాడుకుని పురుగుల మంది ఏదో తాగి సచ్చినట్లుగా ఉంది. అయ్యయ్యో. ఈ వార్త ఇంతటితో ఆపకూడదు, గ్రామంలో పెద్దలందరికీ చెప్పాలని అవును. ముందుగా ప్రెసిడెంట్ గారు చెప్పారు. ప్రెసిడెంట్ గారు వచ్చారు. ఆహా. చూస్తే లాభం లేదు. లాభం లేదు. ఒకరు గారు ఇద్దరు పోలీసు వారికి తెలిస్తే కేసు అయిపోతుంది, తీసుకుపోవడం శ్మశానికి అన్నారు. అయ్యయ్యో. 2 బళ్ళతో కర్రలు వెళ్ళిపోతున్నాయి. చూసాను నేను పంప తీసుకుని కాల్ చేస్తారేమో అని. ఇక లాభం లేదనుకొని ఈ 2 బళ్ళ కర్రలు తీసుకెళ్లి స్థితిలో పెట్టారు. ఆ స్థితిపై మమ్మల్ని పడుకోబెట్టేశారు. పైన కర్రలు కప్పేశారు. ఆ ముందు రోజున మా నాన్నగారు ఏం చేశారు? ఏదో పని మీద విజయవాడ వెళ్ళారు. ఎప్పుడైతే ఇలా జరిగిందో ఇక్కడ 4 చాకల వాళ్ళు ఒక కాటికాపరు ఉన్నారు. మమ్మల్ని దహనం చేయాలి కదా. ఈ చాకలు అతను ఏం చేశాడు? 2 డబ్బాలు కిరసనాలు తీసుకొచ్చి నా మీద పోసేశాడు. కళ్ళన్నీ మండిపోతున్నాయి. లేచానా చంపేస్తాను అందాం అనుకున్నాం. అట్టుపోతాను బెంగ. ఎప్పుడైతే ఇలా జరిగిందో భార్య కథలు ఏం చేశాడు? కాకడా వెలిగించి కాటికాపరు తీసుకొచ్చి తిన్నగా మా ఆవిడకి పెడతాడు. ఓహో, ముందుగా మా ఆవిడకి పెట్టేస్తాడు. ముందు ఆవిడ లెగిసిపోతుంది. 3 ఇడ్లీ తినొచ్చు అనుకున్నాను. భార్య అంటే జీవితంలో సగభాగం. అలాగే శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారి పేర్ల మీదుగా, అలాగే ఆదిలక్ష్మి రాజేశ్వరమ్మ వారు పోలేరమ్మ పేరు మీదుగా ఒక మహాభక్తులు 100 రూపాయల కానుకగా చదివించారు. వారికి మా కళాబంధనాలు తెలియజేస్తున్నాం. ఎప్పుడైతే ఇలా జరిగిందో, ఎప్పుడైతే మా ఆవిడకి ఇలా అగ్గి పెడుతున్నాడో, విజయవాడ వెళ్ళి మా నాన్నగారికి వార్త తెలుసుకొని తిన్నగా శ్మశానికి వచ్చి, ముందుగా నా కోడలకు పెట్టేస్తున్నావు అగ్గి, నా కొడుకు మీద అయిపోతాడు, ముందు నా కొడుకు పెట్టాకన్నాడు. పోయిందిరట్టు అనుకున్నాను. తిన్నకి తీసుకొచ్చి నాకు పెట్టేశాడు అగ్గి. సురుసురు మన కాలుకొని వచ్చేసింది. అయ్యి బాబాయ్ లేచిపోయాను. ఎప్పుడైతే లేచిపోయానో మా ఆవిడ ఏం చేసింది? కర్రలని తోసేసిన 3 వాళ్ళు లేచిపోయింది. ఇద్దరు మా స్థితిలో మీద కూర్చొని అంటున్నాం, నీ 3 నా 2, నీ 3 నా 2, నీ 3 నా 2. ఎప్పుడైతే అనుకుంటున్నామో 4 చాకల వాళ్ళు ఒక కాటి కాపరు అనుకుంటున్నారు. వీళ్ళిద్దరిని కాల్చుకు ముందే దెయ్యాలు అయిపోయినట్టుంది. ఇక్కడ ఉన్న మన 5గున్న సర్దుకుంటున్నారు. ఇక్కడ ఉంటే చంపేస్తారు. గ్రామాలకు పరిగెడుతున్నారు. వాళ్ళకి మేము వెళ్తున్నాం. నీ 3 నా 2, ఎవరి నెలల్లోకి వెళ్ళి తలుపు వేసుకున్నారు. ఎక్కడ తిన్నాం? ద్వారబంధరాలతో తలుపులన్నీ తీసేశారు. కుక్కలన్నీ ఇంట్లోకి వెళ్ళిపోయి అట్లన్నీ తినేసాయి. అంత పట్టుదల పట్టే మా ఆవిడ నేను చక్కగా చూసామా. మరి చక్కని పాట పాడిన తర్వాత మరి ప్రముఖ వాగ్గేయకారుడు శ్రీ అన్నమాచార్య తాళ్లపాటి అన్నమయ్య గారు 32 కీర్తనలు రచించిన మహానీయుడు. అటువంటి అందరూ ఒక చక్కటి సంగీతం ఒకటి పాడుకుందామండి. బ్రహ్మముఖటే పరబ్రహ్మముఖటే తంగనానాయ బల తంగనానాయ పురే తంగనానాయ అహి తంగనానాయ బల తంగనానాయ బ్రహ్మముఖటే పరబ్రహ్మముఖటే తంగనానా బల తంగనానా పురే తంగనానా బల తంగనానా బల తంగనానా బల తంగనానా బల తంగనానా బల తంగనానా అనుభవ శ్రీనాథు అందరికి శ్రీహరే
కనులు శ్రీరాము కనులు అందరికి శ్రీహరే అంతరాత్మ ఇందులో జంతువులమంతా ఒకటే ఇందులో జంతువులమంతా ఒకటే అందరికి శ్రీహరే అంతరాత్మ శ్రీహరి అంతరాత్మ శ్రీహరి అంతరాత్మ బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే తంగనానా బడా తంగనానా పురే తంగనానా బడా తంగనానా బయ తందనానా బయ తందనానా బయ తందనానా బయ తందనానా నిరారాధుని మిత్రయుగటే అందరూ భక్తు మిత్ర అదుకటే నిరారాధుని మిత్రయుగటే అందరూ భక్తు మిత్ర అదుకటే నిధైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే నిధైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చంద్రుడు పరిభూమి ఒకటే హరగి ఏనుగు మీద కాలు ఒకటే సునకము మీద పొలం ఒకటే హరగి ఏనుగు మీద కాలు ఒకటే సునకము మీద పొలం ఒకటే అడుగు పాపదర్ములను సరిగా అడుగు పాపదర్ములను సరిగా తందనానా బల తందనానా పురే తందనానా హరి తందనానా బల 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 తందనానా చక్కగా విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా ప్రకాశం కర్నూలు కడప అనంతపురం జిల్లాలో కూడా ప్రదర్శిస్తూ ప్రతి సంవత్సరం కూడా మన గ్రామానికి మన ఆంధ్ర రాష్ట్రానికి పేరునేటువంటి మహాతల్లి శ్రీ శ్రీ మావుళ్ళమ్మవారి దేవస్థానం వద్ద కూడా మా యొక్క ప్రదర్శనలు చేస్తుంటాం. మరి చక్కగా ఈ సంవత్సరం కూడా మాకు చక్కని అవకాశం ఇచ్చినటువంటి శ్రీ గ్రంథ వెంకటేశ్వర గారు అభిమానులందరికీ కూడా ప్రప్రథమంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరి ఆసాదులు గరగ వృక్షాలు కూడా ప్రారంభమవుతున్నాయి. 9 గంటలకు కూడా ఈ యొక్క కార్యక్రమాలని కూడా తిలకించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచు మరి ఇప్పుడు చక్కగా ఆడజన్మ
ఉండగా అపరూపమైనదమ్మ ఆడదెల్మ ఆడెల్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ అపరూపమైనదమ్మ ఆడదెల్మ ఆడెల్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ ధర్మచారిణై సరిలేని వరమణి ధర్మచారిణై సరిలేని వరమణి సత్యాన్ని బయలేని వాడుగా మిగలరా పురుషుడు అపురూపమైనదమ్మ ఆడదెల్మ ఆడెల్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ అపురూపమైనదమ్మ ఆడదెల్మ ఆడెల్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ నగమాలు కనవిగా జీవితం అంకితం తేజగా కాళేశు శాస్త్రి శరణేరు మంత్రి భూపేశు మాతా శైలేశు బ్రహ్మ చక్కగా పాడవమ్మా. చెయ్యి చూస్తాను మందులు ఇస్తాను నేను. ఎవరు నువ్వే ఆ. చేయి చూస్తున్నావా? మంచి జ్యోతిషం చెప్తానమ్మా నేను. అలాగే. ఆ, ఆహా. ఉన్నది ఉన్నట్టు అవును. లేనిది లేనట్టు అలాగే చెప్తాను చూసుకో. అలాగే తగ్గించు. నీ చేతిలో గీతలు మర్చిపోయే తల్లి. అవునైనా నీ చేతికి పదక్కమైపోతుందమ్మా. ఏయ్, ఏంటది? ఏది చెయ్యేది? ఇదిగో ఆహా, చాలా చక్కగా ఉందమ్మా. అవునైనా సోదాయమ్మ సోది సోదనమ్మ సోదనమ్మ సోదాయమ్మ సోది. ఆ, గిరిగిరిగిరి ఈ మూలరేఖ ఎలగా 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 ఆ మూలరేఖ అత్తగెదురునికి అత్తగుండే తల్లి అత్తగెదురునికి అత్తగుండే తల్లి యార పేరు నీకున్నది తల్లి సోదాయమ్మ సోది. అమ్మా, ఆహా నీకు భూమి ఉందమ్మా. అవునైనా ఎన్ని ఎకరాలు అయితే? ఒక్క ఎకరమే. ఒక ఎకరం ఎకరమైన ఎకరమే. అవును. ఆహా. ఏంటా మాట్లాడి? అవునమ్మా. ఆహా అమ్మాయి, ఆ మీ ఆయన గారు ఏం చేస్తుంటారు? ఎవరు? మీ ఆయన. మా ఆయన గారు డాక్టరు. మీ ఆయన డాక్టర్. అవును. నువ్వు యాక్టర్. నేను యాక్టరు. పాలు నీళ్ళు కాంబినేషన్ బాగుంది. అవునైనా మీ ఆయన గారు హాస్పిటల్కి ఎన్ని గంటలకు వెళ్తారు? ఉదయం 9 గంటలకు ఎత్తున్నారు, తిరిగి ఎన్ని గంటలకు ఇంటికి వస్తాడు? సాయంత్రం 5 గంటలకు వస్తున్నారు. నువ్వు నాతో ఎప్పుడు వచ్చేస్తావు? ఏయ్, నీతో ఎక్కడికి? బుర్ర కథకే. బుర్రగతికి. నీతో చూడగా 4 గంటలకు బయలుదేరుతున్నాను. ఇంకా పొరపాటుగా మాట్లాడుకుంటారంటే మీరు ఆ, అంత అవతిస్తులు ఉంటారు మీరు. ఓహో, బుద్ధి జ్ఞానం ఉండాలి కాస్త కాకపోతే. అలాగా. ఆ, నేను చూడగా ఏయ్, ఏంటి మా ఆయన బెదిరిస్తున్నావేంటి? కాదు, చాలా జాగ్రత్త మాట్లాడమన్నా. అవును మీ ఆయన గారు డాక్టర్ అంటున్నావు కదా, అవును మరి నువ్వు నర్స్ ట్రైనింగ్ చేసి ఉండాలి. చేశానే. పురుడు పోస్తావు, పురుళ్ళు పోస్తున్నాను. ఆపరేషన్ కేసులు చూస్తావు. చూస్తున్నాను. మా కాకినాడలో పక్క వీధిలో ఒక ఆవిడకి మొన్న పురుడు పోసింది నువ్వేనా? అవును నేనే. అవును, మొన్న వరుస సైడ్ వెళ్ళాం కదా ప్రోగ్రాల్ కి. అవునవును. ఇంటికి వచ్చాం ఆ 9 రోజులు ప్రోగ్రాల్ చేసుకొని. అలాగే. వచ్చిన తర్వాత పాపం చీకటి పడిపోయింది, వర్షం, వర్షం. కరెంట్ ఒకటి లేదు. అవును. ఆ పక్క వీధిలో ఉన్న కృష్ణవేణి ఆ ఆవిడ పాపం ఎప్పుడు పడిపోతుంది. నువ్వు మీ ఆయన లేడు, అవును. నువ్వు నర్సు కదా, ఆ చక్కగా వెళ్ళి పురుడు పోసావు. మగపిల్లడు పుట్టాడు. బ్రహ్మాండంగా ఈడిపోలకే. మా అన్ని పోలికి ఎందుకు వస్తుంది? ఎదురుగా ఉంటాడు, ఎదురింటి కదా. కాదు. ఇప్పుడు ఇతను చూసుంటది ఆవిడ. అవునవును. అందుకే ఇతను పోలికి వచ్చి ఉంటాడు. ఆ, అవును, బాగుంది. బాగున్నాడా పిల్లాడు? చక్కగా అంత బాగున్నాడా? ఉబ్బుగా లావుగా ఎర్రగా ఉన్నాడు. ఆహా. నీ పేరు చెప్పుకొని మూలం దీపం పెట్టుకుంటున్నావు. అయ్యో ఏమైంది? సేపు ఏమిటిరా? ఆ చీకట్లో పుట్టిన కుర్ర వాడికి బొట్టుకోయిపోయి ఆ. అమ్మా, ఆ కుర్రవాడికి బొడ్డు కోసావు కానీ వీడికి కోసేవలసింది అసలు. అవునమ్మా, అలా కాకుండా అవును. ఆపరేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా. మొన్న ఈ మధ్య ఎవరో కానీ కడుపులో కత్తిరి పెట్టి కుట్టేశారు డాక్టర్ గారు ఎవరో చేత అవును. చూసుకొని జాగ్రత్తగా ఆపరేషన్ చేస్తున్నారు. అలాగే. అవునమ్మా, అవును. మరి ఇటువంటి సందర్భంలో కూడా నేను సోదరులు చూస్తాను, మా చెయ్యిలు చూస్తాను, మందిస్తాను కనుక అవును. ఒక చక్కని గీతం అలాగే. ఆరాధన సినిమాలో ఎన్టీ రామారావు గారు మహమ్మద్ రఫీ గారు పాడిన పాట పాడుతున్నాను. అవునవును పాడినాయన. ఏమిటది?
ఏంటమ్మా ఏమిటది ఎప్పుడు తీసావు? మన మావుళ్ళమ్మ గుడి దగ్గర 3వ తారీఖు తీశాను, ఆహా, ఫిబ్రవరి. మళ్ళీ ఇప్పుడు తీసావా? మళ్ళీ ఇప్పుడే తీశాను దీన్ని. అలాగే. ఓ ప్రియతమా, ప్రియతమా, నా మది నిన్ను పిలిచింది గానమై, గానమై, నా గానమై, నా మది నిన్ను పిలిచింది గానమై, గానమై, నా గానమై. మౌనంలో నీవు నేనెరుగలేను, ఏ పేరునతోనే పిలువగలను. మౌనంలో నీవు నేనెరుగలేను, ఏ పేరునతోనే పిలువగలను. తలపులలోన నిలిచావు నీవే, తలపులలోన నిలిచావు నీవే, తొలగని నవ్వుల రూపమైన మది నిన్ను పిలిచింది గానమై, నా గానమై. ఎన్నుగాలైన నీ కొరకు వేచే ఈ మూగభాగ ఎరుగానే రాజేను. ఎన్నుగాలైన నీ కొరకు వేచే ఈ మూగభాగ ఎరుగానే రాజేను. వేసిన మదిని వెలిగింపరావే, వేసిన మదిని వెలిగింపరావే, ఆరని అనురాగమే పమైద మది నిన్ను పిలిచింది గానమై, గానమై, నా గానమై. ఆహా, లలలలలా, ఓహో, లలలలలా, ఆహా, లలలలలా, ఓహో. వాడు తీసుకొచ్చి మంటలో పరిచేయండి అన్న. అయ్యయ్యో, చంపేస్తారు. తిన్నగా మా అత్తగారికి పెట్టలేదు. వెళ్ళిపోయావు. అత్తగారు మామగారు కుర్చీలో కూర్చున్నారు. అవును, అప్పుడు గుర్తొచ్చింది మాట, ఏమిటో? అత్తక దండం మామక దండం. అవునవును, మా అత్తగారు చూశారు. ఆహా, ఓ ఛానల్ అయింది మా అల్లుడు గారు చూసి అవును, రాక రాక వచ్చారు కనుక సకల మర్యాదలు చేసి పంపించాలని అలాగే. ముందుగా చెంబుతో నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కోమన్నారు. ఆహా, ఈ కాళ్ళు కడుక్కునే లోపు ఆ, చీకటి పడిపోయింది. అవును, చీకటి పడిపోతే నాకు ఒక ఇబ్బంది ఉంది. ఏమిటో? 2 కళ్ళు కనిపించవు. లెగిసేట్ అనమాట. నాకు కళ్ళు కనిపించవన్న సంగతి మా అత్తగారికి తెలిస్తాయి. ఆహా, అయ్యో మా అల్లుడు గుడ్డివాడు కావచ్చు, తెలియక మా పిల్లనిచ్చి మా పిల్లల జీవితం నాశనం చేసుకున్నాం అనుకుంటారు కదా. అవును, వాళ్ళకి తెలియకుండా ఉండాలని కళ్ళు ఉన్నట్టు నటిస్తున్నాను. అలాగే. మా అత్తగారు ఏం చేశారు? ఏం చేశారు? చక్కగా వేయడం రూపంతో చేస్తారు సిమ్మిడి, ఆ రోజు నాగుల సౌతి, నాగుల సవతి. అవును. అంత సిమ్మిడి చాకు మీద పెట్టింది. ఆకు మీద పెట్టారు. అటు నుంచి తడుగు చూశాను. అవును, చీకట్లో కనిపించదు కదా, ఆహా, చిన్న ప్రెస్టేజ్ చేసి తల ఉంటుందో చూద్దామని. అవును, అత్త ఆహా, ఏమిటి చెత్త అయ్యయ్యో, తీసి పారేమన్నాను. అలాగే. పట్టుకుపోయింది. ఆ తడుగు చూస్తే చిన్న దొరికింది, ఆహా, నోట్లో పెట్టుకున్నాను. ఆహా, ప్రాణం జుంపుమంది. అయ్యో, అడిగితే ప్రెస్టేజ్ పోద్ది. అలాగే. మా అత్తగారు ఏం చేశారు? ఏం చేశారు? ఎంట్లో వచ్చారు కదని వేడనందు చాకు మీద పెట్టి ఆహా, పెరుగు తెచ్చి మీద నుంచి టపటపమని పోస్తుంది. అయ్యయ్యో, ఈ చీకట్లో నా కళ్ళు కనిపించవు. ఆ, ఏ కుక్క ఏదో తినేస్తుంది అనుకో లాగి పెట్టి పాలు మనం కొట్టేశారు. అయ్యయ్యో, మా అత్తగారు చెవు పగిలిపోయి ఘోరంగా ఏడుస్తుంది. ఆహా, అరే మా అత్తగారు కొట్టేసినట్లు ఉంది. అవును. ఇక్కడ ఏదో అబద్ధం ఆడిపోతే ఉండకపోతుందని. ఏం చెప్పావు? అత్తగారు ఆహా, మీకు బుద్ధి ఉందా లేదా? అవును, ఎండనక రేయనక పగలనక వాననక మా మామగారు పొలంలో కష్టపడి ఇంటికి వస్తే ఆహా, ముందు ఆయనకి భోజనం పెట్టుకుని ముందు నాకు పెడతావా? అవును, అందుకే కోపం వచ్చి కొట్టేశాను అన్నాను. అలాగే. మీ మామగారి మీద ప్రేమ? కాదు, కళ్ళు కనిపించి కొట్టేశాం. అవును, భోజన కార్యక్రమం అయిపోయింది. అవును, పడగల కార్యక్రమం వచ్చింది. అవును నాయనా, మా అత్తగారు వెళ్ళి చిన్న ఇల్లు తాటాకెళ్ళు. అవును, మా అత్తగారి ఇంటికి ఎదురుగా ఆహా, పశువుల పాకు ఉంది. అవును, ఆ పశువుల పాకలో సిమెంట్ తెచ్చిన రోల్ ఉంది. ఆహా, ఎప్పుడైతే వీళ్ళందరూ పడుకున్నారో పడుకున్నారు. మెల్లిగా తడుముకుంటూ వెళ్ళాను. ఆహా, రోల్ దొరికింది. ఆ, గోకడం నాకడం, గోకడం నాకడం. అయ్యో. గోకడం నాకడంలో గోళ్ళు నరిగిపోయి అయ్యయ్యో, ఒక్క టైప్ మొదలు పెట్టాను.
ఈ నాకడంలో బుర్రలు రోడ్లో ఉండిపోయింది. అయ్యయ్యో ఇక లాభం లేదనుకొని ఈ పాకలో ఉన్న ఏదా ఈ కన్ను తెంపుకొని పారిపోయింది. పాకలో గేదె లేదు, రోడ్లో బుర్రబెట్టి నేనే ఉన్నాను గేదెలాగా. ఈ లోగా మా అత్తగారికి ఒక అలవాటు ఉంది. తెల్లవారుజాము 4 గంటలకు పాలు తీసేవాడు. మా అత్తగారు చెంబు పట్టుకొని పాకలకు వచ్చేసింది. పాకలో గేదె లేదు, రోడ్లో నేనే ఉన్నాను నల్లగా గేదెలాగా. మా అత్తగారు వచ్చి చూసి చెంబు అక్కడ వారేసి ఇంట్లోకి వెళ్ళిపోయింది. అరే బాబు మన అరుడు గారి లాగా ఉంది, ఏమిటి బాబు అన్నారు. అక్కడ కూడా చిన్న అబద్ధం ఆడాను. చూసాయో ఏదైనా పనికి వెళ్ళే ఉంటే చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి, ఇరకాటంలో పడిపోతాం. ఇప్పుడు చక్కని పాట పాడుతున్నాను, మరి అదిగో. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.